హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ, ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ యొక్క కర్రీ అయితే చేసుకోండి. ఆనియన్ కోకోనట్ కర్రీ అండి. ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్కైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకొని అందులోనే అల్లం అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఆ తర్వాత అందులోనే ఎల్లిపాయ అయితే 4-5 అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే ఒక గుప్పెడంతా కొత్తిమీర ఆకునైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే టమాటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 పెద్ద టమాటోలను అయితే తీసుకోండి. ఇదైతే బ్లెండ్ అయితే చేసుకోండి. బరకగా బ్లెండ్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే గుండు పప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ పోపు దినుసులను అయితే యాడ్ చేసుకొని ఇవైతే మిక్స్ అయితే చేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే ఎండుమిరపకాయలు అయితే 2 తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆ తర్వాత అందులోనే ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిగడ్డనైతే తీసుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఈ వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే బ్లెండ్ చేసుకున్నదైతే వేసుకోండి. వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం వరకైతే మంచిగా నూనె అయితే మీదికి తేలే వరకైతే మంచిగా మిక్స్ అయితే చేసుకొని మీదికి నూనె తేలే వరకైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా మీదికైతే నూనె అయితే తేలాలి. తర్వాత అందులోనే శనగపప్పునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగపప్పు ఒక 5 అవర్స్ వరకైతే నానబెట్టుకోండి. లేకపోతే ఒక వాటర్లో అయితే బాయిల్ అయితే చేసుకోండి. వాటర్లో బాయిల్ అయితే చేసుకొని అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకొని ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. ఆ తర్వాత అందులోనే పచ్చి కొబ్బరికాయనైతే యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 కప్ అయితే పచ్చి కొబ్బరికాయనైతే కట్ చేసుకొని బ్లెండ్ చేసుకొని అయితే వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఇదైతే మిక్స్ చేసుకొని ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కొంచెం వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. డూ సబ్స్క్రైబ్. ఇదైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీరైతే రుచికి తగ్గే విధంగా అయితే వేసుకోండి. వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి.
మీ సపోర్ట్ అయితే మాకు చాలా విలువైనది. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do subscribe.